సార్ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కంప్లీట్‌గా ఇది ప్రజాధనాన్ని ఖర్చు చేయడం మాత్రమే. ఇందులో అభివృద్ధి ఏమాత్రము లేదు. అభివృద్ధి అనేది ఖచ్చితంగా కుంటుపడిపోయింది. కేవలము వీళ్ళు హంగు ఆర్భటాల కోసమే చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తోంది. అసలు మీ వర్షన్ ఏంటి సార్? నమస్కారం అండి మీకు. సార్. అలాగే ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు వైసీపీ ఆరోపణలు ఎలా ఉంటాయో మనం చూసాం కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టా, గూగిల్ని నేనే తెచ్చా, ఆదాని సెంటర్ని నేనే తెచ్చా, ఇవన్నీ కూడా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు, ఏమీ చేయలేకపోయారు. ఏమీ చేయలేదు. ప్రజల చేత చాలా తీవ్రంగా చీత్కారం చేసుకొని 11 సీట్లకు పడిపోయి అసెంబ్లీ ముఖం కూడా చూడకుండా ఉన్న వాళ్ళు ఈ టీవీల్లో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం పెద్ద ఇది ఉండదు కదా, అధ్యక్షను. అసెంబ్లీలో అయితే కౌంటర్ చేసే పరిస్థితి ఉంటుంది. వస్తారు, మాట్లాడతారు. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహానికి 1750 కోట్లు ఖర్చు పెట్టట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కడ ఒక పర్యాటక, ఆ కొండ కనిపిస్తుంది చూసారా, ఆ కొండ చుట్టూ ఒక పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ లైబ్రరీ ఉంటది, అమ్యూజ్మెంట్ పార్కులు ఉంటాయి, అనేక రకాల సందర్శకులకి కన్నుల విందుగా విజ్ఞానదాయకంగా ఉండేటువంటి సరౌండింగ్ ఏర్పాటు చేస్తారు 1750 కోట్లతో. ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ప్రజల నుండి, ఆయన అభిమానుల నుండి, దేశ విదేశాల్లో ఉండేటువంటి తెలుగు వారి నుంచి విరాళాలు సేకరిస్తారు. విగ్రహం వరకు ఆ కింద డెవలప్మెంట్ చేసేటువంటి ఈ పర్యాటక ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బుతో దాన్ని డెవలప్ చేస్తారు. దాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా సందర్శిస్తారు. ఇది ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రణాళిక. దీనికి పూర్వపరాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఈయన వైజాగ్ లో ఆయన భార్య ఇద్దరు ఉంటారు. 600 కోట్ల రూపాయలతో కొండను తొలిచేసి ఓ ప్యాలెస్ కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి అర్హత ఉందా? ఎన్టీ రామారావు గారి గురించి, ఎన్టీ రామారావు గారి చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గారి ఔన్నత్యం గురించి, ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి చేసినటువంటి కృషి గురించి వాళ్ళకి తెలుసా? వాళ్ళకి ఏమి తెలియదు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రాజెక్టు వివరాలు కూడా తెలియదు. కాబట్టి వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వం అమరావతిలో అనేక విషయాల్ని తలపెట్టింది. అక్కడ కొన్ని కంపెనీలు తీసుకురావటం, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం, అలాగే హోటల్స్ నిర్మించడం, అలాగే విమానాశ్రయం నిర్మించడం, అలాగే స్పోర్ట్స్ సిటీ నిర్మించడం, అలాగే ఎలక్ట్రానిక్ సిటీ నిర్మించడం, అందులో పర్యాటక ప్రాంతంగా కూడా అమరావతిని డెవలప్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో పెట్టింది. ఆ పర్యాటక కేంద్రంగా నీరుకొండలో ఆ కొండని ఎంచుకొని దాని చుట్టూ అనేక అంశాలు, అనేక విషయాలు ప్రజల్ని ఆకట్టుకునేలాగా అక్కడ ఒక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఆ పైన ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పైసా ఇవ్వదు, చెల్లించదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు, ఎన్టీ రామారావు గారి అభిమానులు కోట్లల్లో కనక వర్షం కురిపిస్తారు. ఆంధ్ర ప్రజల సొమ్ముతో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కట్టవలసినటువంటి అవసరమే లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అన్నా క్యాంటీన్కి డబ్బులు ఇస్తున్నారండి ఎంతో మంది. 5 రూపాయలకి 3 పూట్ల భోజనం
ప్రతి 5 రూపాయలకి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 240 అన్నా క్యాంటీన్లో పెడుతున్నారు. మీరు పేదవాడి ఆకలి తీరుస్తున్నారని చాలా మంది వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళాలు ఇస్తా ఉన్నారు. అలాంటి కార్యక్రమం చేస్తాం తప్పితే ప్రజాధనంతో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఆయన ప్రతిష్టనికి మేము మచ్చ రానివ్వం. ఓకే, సరే, మీరన్నట్లే ప్రజాధనంతో చెయ్యడం లేదు అని అంటున్నారు. ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నప్పుడు అసలు విగ్రహాల మాట ఎందుకు, అసలు విగ్రహాలు పెట్టడం ఎందుకు, ఆ విగ్రహాల పేరుతో ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు? సరే, ప్రజాధనం కాకపోయినా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వచ్చే ఆ డబ్బు ఏదైతే ఉందో అది మళ్ళీ అభివృద్ధికే ఖర్చు పెట్టొచ్చు కదా, అసలు విగ్రహాల ప్రస్తావన ఎందుకు అనేది వాళ్ళ వాదన. వాళ్ళ వాదనకి జవాబు చెప్పవలసిన అవసరం మాకు లేదు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం ఎందుకు? బుద్ధుడి విగ్రహం చూడటానికి ఎంతమంది వస్తున్నారు? హుస్సేన్ సాగర్ మీద అనేక విగ్రహాలు పెట్టారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కీర్తి ప్రతిష్టలు చేసినటువంటి మహనీయుల విగ్రహాలు పెట్టారు. ఆ డబ్బుతో కూడా పేదవాళ్ళకి ఏదో ఒకటి చేయవచ్చుగా. ఆ రోజున ఎన్టీ రామారావు గారు హుస్సేన్ సాగర్ మీద అనేక విగ్రహాలు పెట్టారు. శ్రీశ్రీ దగ్గర నుంచి అనేక మంది కవులు, కళాకారులు భారతదేశ చరిత్రని ఇనుమడింపజేసినటువంటి తెలుగు ప్రతిష్టని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహామహుల విగ్రహాలు పెట్టారు. లోపల బుద్ధుడి విగ్రహం పెట్టారు. ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడారు కొంతమంది. ఈ విగ్రహాలు ఎందుకు పేదవాడికి మీరు ఇవ్వచ్చు కదా? పేదవాడికి పట్టెడన్నం పెట్టింది ఎన్టీ రామారావు. 2 రూపాయల కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్, 30 రూపాయలు పెన్షన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. సంక్షేమం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత బస్సు మహిళలకి, గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఆడబిడ్డ నిధి, అలాగే యువతకి ఉద్యోగ కల్పన, 20 లక్షల ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. దావోస్ గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంకా పరిశ్రమలు తీసుకొచ్చి పేదరిక నిర్మూలన చేయాల, సంపదని సృష్టించి ఆ సంపదన పేద ప్రజలకు పంచిపెట్టాలనేటువంటి ఉద్దేశం ఒక పక్క జరుగుతుండగా పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేయాలా. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇస్తే ప్రజలు వస్తారు, అమరావతిలో అన్ని చూస్తారు, ఈ పర్యాటక కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు, అక్కడ డబ్బులు వస్తాయి. ఆ సంపదన పేదవాళ్ళకి పంచిపెట్టేది. ప్రతి ఊర్లో మీరు బెంగళూరు వెళ్ళండి, మెడ్రాస్ వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, ఉంటాయి విగ్రహాలు ఉంటాయి, చారిత్రాత్మక కట్టడాలు ఉంటాయి, వాటిని పరిరక్షిస్తారు. ఎన్టీ రామారావు గారు యుగ పురుషుడు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం అమరావతి లాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నారు. కాబట్టి ఎన్టీ రామారావు గారి ఆనవాళ్ళు కూడా అక్కడ ఉండాలా. దేశ విదేశాల నుండి వచ్చి భవిష్యత్తులో అమరావతిని చూడటానికి వస్తారు. కాబట్టి ఒక పర్యాటక కేంద్రంలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతారు. అందులో తప్పేముంది? ఊర్లో ప్రతి కూడల్లో, ప్రతి రోడ్లో రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసినటువంటి వీళ్ళకి కొన్ని వేలు లక్షలు విగ్రహాలు పెట్టి ఆ రోజున ఆయన ఓదార్పు యాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు కనిపించలేదా? ఈ విగ్రహాలు ఎందుకు? ఒక విగ్రహానికి 1-2 లక్షలు ఖర్చు అవుతుంది, పేదవాడికి ఇవ్వచ్చని చెప్పి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున? ఇప్పుడు కూడా పెడుతున్నారుగా రాజశేఖర రెడ్డి విగ్రహాలు వాళ్ళకి నచ్చిన చోట్ల. కాబట్టి మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలా, ఒక ఇది ఉండాలా. అమరావతి అనేది ఒక రాజధానే కాదు, పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం. కాబట్టి నీరుకొండని ఒక పర్యాటక కేంద్రంగా, మంచి పర్యాటక, ఇప్పుడు బిర్లా మందిర్ ఉంది హైదరాబాద్ లో, కొండ మీద కట్టారు బిర్లా మందిర్, చాలా మంది వెళ్తారు చూడటానికి. అలాగే నీరుకొండలో కూడా ఆ కొండ మీద అనేక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, అవి చూడటానికి వెళ్తారు. ఎన్టీ రామారావు విగ్రహం కూడా చూస్తారు. తప్పేముంది దాంట్లో? ఓకే, ఓకే సార్, మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మనం ఇంతకు ముందు డబ్బులు లేవని చెప్పి ఇటు మెడికల్ కాలేజీలలో పీపీపీకి ఇవ్వాలని టెండర్లు పిలిచిన ప్రభుత్వమే ఇప్పుడు ఇలా చేస్తుంది, ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుంది అని వాళ్ళు చెప్పారు. బట్ మీరు ప్రజాధనం కాదు అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ 1,000 సంతకాల సేకరణ తీసుకున్నారు కదా, అలా ప్రజా అభిప్రాయాలను కూడా మేము సేకరిస్తామంటే అప్పుడు మీరు ఏం చెప్తారు? అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వటం డబ్బులు లేక కాదు,
వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం భవిష్యత్తులో కట్టే అన్ని కూడా పిపిపి పద్ధతిలోనే కట్టండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలని రాష్ట్రాలకు ఇచ్చింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా 20% ధనాన్ని మీరు పిపిపి పద్ధతిలో పెడితే ఇస్తారని చెప్పింది. ఆ ప్రకారంగా మేము మెడికల్ కాలేజీల్ని పిపిపి పద్ధతిలో చేస్తున్నాం తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక చేస్తున్నామనేటువంటి వాదన సరైనది కాదు. సరే, వాడు కోటి సంతకాలు ఎక్కడ తీసుకున్నారు, ఎవరి దగ్గర తీసుకున్నారు, ఏ ఊర్లో తీసుకుంటే ఏ ఊర్లో ఏ సెంటర్లో పెట్టి సంతకాలు తీసుకున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి తెలియదు. వాళ్ళే ఓటర్ లిస్టులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 2 సార్లు దాన్ని వాయిదా వేసి 3వ సారి అయినా సరే ఏదో ఒక సంతకాలు పెట్టుకొని రండి, నేను గవర్నర్కి ఇస్తాను అని చెప్పేసి చెప్తే వాళ్ళ ఇళ్లలో కూర్చొని బోగస్ సంతకాలు పెట్టి కోటి అని చెప్పి అనిపించి గవర్నర్ దగ్గర తీసుకొచ్చి పడేశారు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. అంతకుముందు కూడా హైకోర్టులో ఎవరో కేసు వేశారు. హైకోర్టు తప్పేంటని చెప్పి అడిగింది. పిపిపి పద్ధతిలో తప్పేంటి అని చెప్పి ఎదురు ప్రశ్న వేసింది హైకోర్టు. ఇప్పుడు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది. ఇదిగో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. వాళ్ళు ఇంత డబ్బు మాకు ఇస్తామంటున్నారు, ఈ పద్ధతిలో వెళ్తే మేము దాని ప్రకారంగా వెళ్తున్నామని చెప్పేసి వెళుతున్నారు. ఇప్పుడు అనేక పెద్ద హాస్పిటల్స్ యాజమాన్యం వస్తారు. ఈ మొత్తం కోర్టులో కేసు తీరిన తర్వాత ఖచ్చితంగా పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీలు అన్ని కూడా పూర్తి చేస్తాం. ప్రజలకి చాలా చౌకగా అందరికీ ఇది ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా చూపించుకుంటారు, ఈ హాస్పిటల్స్ లో కూడా అలాగే ఫ్రీగానే చూపించుకుంటారు. ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి పేదవాడికి దీనివల్ల నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగానే జీవో 18 అనుకుంటా తీసుకొచ్చి సగం సీట్లు గవర్నమెంట్ సీట్లు ప్రైవేట్ లో అమ్ముకోవచ్చు అని చెప్పి జీవో తెచ్చాడు. ఆ రోజే విద్యార్థులందరూ కూడా రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకించి ఉద్యమం చేసినాయి. మరి వాళ్ళ గవర్నమెంట్ లో లేకపోతే పేదవాడికి నష్టం జరుగుతుంది, ఆ సీట్లన్నీ ప్రైవేట్కి వెళ్తాయని చెప్పి ఆయనే మాట్లాడతాడు. 2-4 ధోరణి ఆయన ఉండగా కంప్లీట్ చేయలేకపోయాడు. ఆయన ఆడంబరాల కోసం ఆయన ఋషికొండలో 600 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు తప్పితే అక్కడ పక్కన ఉన్నటువంటి పాడేరులో ఏమైనా మెడికల్ కాలేజీ కట్టాడా, అనకాపల్లిలో కట్టాడా? ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉన్నట్టు పునాదుల్లోనే ఉన్నాయి. పులివెందులలో ఇంకో 150 కోట్లు ఖర్చు పెడితే కానీ అక్కడ మెడికల్ కాలేజ్ రాదు. ఏదో సీట్లన్నీ కూడా వెనక పంపించేశారంటారు. హాస్టలే కట్టలేదు, ఎక్విప్మెంటే లేదు. అక్కడ అబద్ధాలు మాట్లాడటంలో ఆరితేరారు. ఓడిపోయినా బుద్ధి రాలేదు. ఇంకోసారి ఓడిపోతే కానీ వాళ్ళకి అప్పుడు నెత్తి మీద ఉన్నటువంటి కళ్ళు కిందకు వస్తాయి, భూమి ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు ఒక విగ్రహం కట్టడానికి మీరు చెప్తున్నారు ప్రజాధనంతో కాదు, సపరేట్గా ఇటు చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు వచ్చి ఇస్తారు అని చెప్పేసి. అండ్ మీరు కేవలము ప్రభుత్వము స్థలం మాత్రమే కేటాయించింది దానికి పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి అని. ఇందులో రాష్ట్ర బడ్జెట్ అసలు ఎంత అంటే ఏం చెప్తారు మీరు? అసలు బడ్జెట్ శాతం రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ నీరుకొండలో పర్యాటక కేంద్రాన్ని ఏ రకంగా ఏ కేంద్రాలు పెడతారు, ఎన్ని లైబ్రరీలు పెడతారు, అమ్యూజ్మెంట్స్ ఏం పెడతారు, పిల్లలు వచ్చి చూసి విదేశీయులు కూడా వచ్చి చూడటానికి దాని చుట్టూ ఏమేమి పెడతారు అనేది మొత్తం మీకు వైట్ అండ్ బ్లాక్ లో పర్యాటక శాఖ మంత్రి చెప్తారు. బడ్జెట్ లో ఎంత కేటాయించారో చెప్తారు. విగ్రహానికి అయ్యేటువంటి ఖర్చు ఎంతో చెప్తారు. విరాళాలు ఎలాగొస్తాయో చూపిస్తాం. ఎవరెవరు ఎన్ని కోట్లు విరాళాలు ఇస్తాయో నా ఉద్దేశం అయితే ఆ విగ్రహానికి అయ్యేటువంటి ఖర్చు కంటే 2 రెట్లు విరాళాలు వస్తాయి. ఎన్టీ రామారావు విగ్రహానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సంధించి డాలర్లో పంపిస్తారు. అందులో ఏమి రూపాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకొని ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పెట్టే పరిస్థితే ఉత్పన్నం కాదు. అసలు ఒకవేళ పెట్టవలసి వస్తే తప్పేంటి? ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప నటుడు ఈ రాష్ట్రంలో
ఈ తెలుగు వారికి రాముడు కృష్ణుడు ఎలా ఉంటాడో చూపించినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామిని ఆ రోజు అక్కడ విగ్రహం చూశారు, తర్వాత ఎన్టీ రామారావుని చూశారు. తెలుగు ప్రజలకి పురాణాలు ఏంటో తెలియచెప్పినటువంటి వ్యక్తి, ఒక గొప్ప ముఖ్యమంత్రి, సంక్షేమం ఏంటో ప్రజలకు చూపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత డబ్బు ఖర్చు పెడితే తప్పేమో ఉంటుంది, ప్రశ్నించేవాడిని కూడా అంటున్నా నేను. ఓకే, అలాంటి వ్యక్తులకు పెట్టరా? ఇప్పుడు బుద్ధుడు విగ్రహానికి కొన్ని వందల కోట్లు పెడుతున్నారు ప్రతి చోట్ల. ఎందుకు పెడుతున్నారు? బుద్ధుడు జ్ఞానోదయం అయ్యి కళింగ యుద్ధం తర్వాత వేలాది మంది చనిపోయిన తర్వాత రాజ్యం సర్జరించి ఆయన జ్ఞానోదయం అయ్యి బహుశా ఆయన ఒక ప్రవచనం చెప్పి ఈ రకంగా హింస ఉండకూడదని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడు ఆరాధ్యుడయ్యాడు. చైనాలో గాని జపాన్ లో గాని అనేక దేశాల్లో బుద్ధుడిని కొలుస్తారు. మరి అలాంటి గౌతమ బుద్ధుడి కోసం మన 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 రాష్ట్రంలో దేశంలో అనేక చోట్ల విగ్రహాలు ఉన్నాయి. ఎందుకు పెడతారు? వాళ్ళు చేసినటువంటి మానవ జాతికి వాళ్ళు చేసినటువంటి కృషి గురించి, వాళ్ళు చేసిన త్యాగం గురించి పెడతారు. ఎన్టీ రామారావు కూడా తెలుగు జాతి కోసం ఆయన చేసినటువంటి కృషి మామూలైనటువంటి కృషి కాదు కదా. ప్రపంచానికి చాటి చెప్పాడు కదా తెలుగు వారంటే ఏంటనేది. అంతకుముందు మద్రాసి అని పిలిచేవాళ్ళు కదా ఎన్టీ రామారావు గారు రాకముందు, తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు. మరి అలాంటి జాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడతంలో తప్పేముందంటున్నాను నేను. అంటే ఒక కోణంలో. కానీ ఆ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ప్రజల నుండి విరాళాలు సేకరించే ఆ విగ్రహం కడతామని చెప్పి తెలియజేస్తాం. ఓకే సార్, అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒక వ్యక్తిని గౌరవించడానికి విగ్రహాలే కావాలా, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేవా అనేది ఒక క్వశ్చన్. రెండోది, ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారా లేక మీ అభిప్రాయమే ప్రజాభిప్రాయమా? ఈ రెండు క్వశ్చన్స్కి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చాలా పెద్ద విగ్రహం గుజరాత్ లో అహ్మదాబాద్ దగ్గరలో కట్టారు. మరి ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదండి. ఇవాళ మాట్లాడుతున్న వైసీపీ నాయకులు అంత పెద్ద విగ్రహం ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్కి 2,000-3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కదా అని చెప్పి మోడీ గారిని ఎందుకు ప్రశ్నించలేదు? వీళ్ళందరూ ఈ పుహానా మేధావులందరూ అంత పెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్కి కావాలా అని చెప్పి అడిగిన వాళ్ళు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టేటప్పటికి ఎందుకు వచ్చింది వీళ్ళ కడుపులో నొప్పి? ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఎందుకు వస్తుంది వీళ్ళకి వాంతులు? దానికి చెప్పమని జవాబు చెప్పమనండి. ఓకే, దీంతో పాటు భారత ప్రభుత్వమే ఖర్చు పెట్టింది కదా, ఆ గుజరాత్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కదా ఆ ఏకతా విగ్రహానికి. మరి ఆ రోజు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? ఎన్టీ రామారావు గారు ఏమైనా తక్కువ తిన్నాడా? తెలుగు జాతి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం ఎంత పనిచేశాడో తెలుగు జాతి కోసం ఎన్టీ రామారావు గారు అంత కృషి చేశాడు. ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నాడు ఆయన. వాళ్ళ దీన్ని ఆయన వర్ధంతిలో చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి అనేక దేశ విదేశాల్లో ఎన్టీ రామారావు గారు వర్ధంతి చేశారు. ఇప్పటికి చేస్తున్నారు. చనిపోయి 30 సంవత్సరాలు అయింది, అయినా ప్రజలు ఆయన మర్చిపోవట్లేదు. లండన్ లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం రూల్ తెచ్చిందంటే, ఎవరిదైనా ఒక విగ్రహం పెట్టాలంటే ఆ విగ్రహం ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత 25 సంవత్సరాల వరకు అతన్ని కీర్తిస్తూ ప్రజలు భావిస్తూ ఉంటే, వ్యాసాలు రాస్తూ ఉంటే, ఆయన తలుచుకుంటా ఉంటే, సభలు సమావేశాలు పెట్టుకుంటూ ఆయన స్మరించుకుంటా ఉంటే అప్పుడు వాళ్ళ విగ్రహాలు రోడ్ల మీద కూడల్లో పెట్టవచ్చునని చెప్పేసి బ్రిటన్ ప్రభుత్వం ఒక యాక్ట్ తెచ్చింది. మరి ఎన్టీ రామారావు గారు 30 సంవత్సరాలు అయింది ఇవాళ చనిపోయి, ఇప్పుడు కూడా ఆయన్ని తలుచుకుంటా ఉన్నారు. మరి బ్రిటన్ యాక్ట్ ప్రకారంగా అయినా సరే ఆయన విగ్రహం పెడతానికి అర్హుడు కదా. ఏమండి, విగ్రహాలు పెట్టడం వస్తే బ్రిటిష్ ప్రభుత్వం ఒక రూల్ తెచ్చింది. మరి ఆ రూల్ ప్రకారం అయినా సరే అర్హుడే కదా ఎన్టీ రామారావు గారు. చెప్పండి మరి. ఓకే, అండ్ ఫైనల్ గా ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారా లేక మీ అభిప్రాయమే ప్రజాభిప్రాయమా? ఏమంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాభిప్రాయం. ప్రజల వెన్నుదన్నులతో 164 సీట్లు గెలిచినటువంటి కూటమి. మా పార్టీ నిర్ణయించిందంటే ప్రజలు నిర్ణయించినట్టే లెక్క. ప్రజాభిప్రాయం ఎలా తీసుకుంటారు?
ఈయన మైకులో చెప్పి వీధుల్లో తిరుగుతారా? ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలా వద్దా మీరు చెప్పండి అని చెప్పి తిరుగుతారా? లెజిస్లేటర్ పార్టీకి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యులందరూ కూడా దాన్ని ఆమోదిస్తారు. శాసనసభ్యులందరూ ఆమోదించారంటే అది ప్రజలు ఆమోదించినట్టే లెక్క ప్రజాస్వామ్యంలో. ఇంకా వేరే పద్ధతి ఏముంటది ప్రజాభిప్రాయం తీసుకోవటం అంటే? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విలాసమైన ఆయన భార్యతో ఉండటానికి 600 కోట్ల రూపాయలు అక్కడ ఉండేటువంటి మొత్తం బిల్డింగ్లు పడగొట్టేసి ఆ పర్యాటక కేంద్రాన్ని ధ్వంసం చేసి ఆ పర్యావరణాన్ని దెబ్బతీసి 600 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఆ భవంతి ఏదైతే ఉందో, ప్రపంచంలో లేనటువంటి భవంతి ఏదైతే ఉందో దానికి ప్రజాభిప్రాయం తీసుకున్నారా ఈ వైసీపీ నాయకులందరూ? ఎవరిని అడిగి కట్టారు అక్కడ? పోనీ వాళ్ళ పార్టీలో చర్చించారా? వాళ్ళ ప్రభుత్వంలో చర్చించారా? వాళ్ళు చేస్తేనే వాళ్ళు చేస్తేనే నిజం, ఇంకో వాళ్ళు చేస్తే అబద్ధమా? ఇది కాదు కదా 2 నాలుకల ధోరణి. ప్రజలు అందుకనే ఈసడించుకుంటున్నారు. ఆ గూగుల్ మీద మాట్లాడినటువంటి మాటలు, భోగాపురం మీద మాట్లాడినటువంటి మాటలు ఈసడించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ మాటలు విలువలేదు. వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, రప్ప అంటూ ఉంటారు, కత్తులు కటారులు పట్టుకొని తిరుగుతారు. జైళ్లలో నేరస్తుల్ని పలకరిస్తూ ఉంటాడు. గొర్రె తలకాయలు నరికి ఫ్లెక్సీల మీద రక్తాలు చిందించుకుంటా ఉంటాడు. వాళ్ళందరికీ కూడా మీరు అలాగే చేయండి, మీ వెనక నేను ఉన్నాను, మన న్యాయ విభాగం మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆయన ఇంటికి వస్తే వాళ్ళు వెన్నుదన్నుతో చెప్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ నేచర్ ఏంటి, తెలుగుదేశం పార్టీ నేచర్ ఏంటి అనేది ప్రజలకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతికి, ఒక దీనికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి దానికి జవాబు చెప్పవలసినటువంటి అవసరం మాకు లేదు. ప్రజల మద్దతుతో 164 సీట్లు గెలిచినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు విగ్రహం పెట్టడంలో మీకున్న అభ్యంతరం ఏంటి? అసలు విగ్రహం గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు కదమ్మా. ఇప్పుడు చాలా అనవసరమైన అర్థం పర్థం లేని మాటలు మాట్లాడారు. విగ్రహం గురించి, ఎన్టీ రామారావు గారి విగ్రహం గురించి మనం ఎవరు మాట్లాడలేదు. వాళ్ళకు వాళ్లే ఆయన వెన్నుపోటు పొడిసి అత్యంత హీనంగా చూసి ఆయన చంపేసి ఇవాళ నివాళులు అర్పిస్తున్నారు, విగ్రహాలు పెడతానంటున్నారు. ఏమి ఇప్పటివరకు విగ్రహాలు లేవంటే? ఎన్టీ రామారావు గారికి ఎప్పుడో విగ్రహాలు పెట్టారు. ఊళ్ళలో విగ్రహాలు లేవు, విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహం గురించి నేను ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. మా పార్టీ కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు విగ్రహాల గురించి. ఆయన విగ్రహం, ఎన్టీ రామారావు విగ్రహం గురించి. ఇదంతా వీళ్ళు చూడండి ఎంత అన్యాయం అంటే, వాళ్ళకు వాళ్లే మేము తప్పుగా మాట్లాడుతున్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడి ప్రజల్లోకి ఆ విషయాన్ని ఎక్కించాలి ప్రజల మైండ్ లో. కానీ ఎంత విషపూరితంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు చూడండి తెలుగుదేశం వాళ్ళు. నెగ్గారు, ఎట్లా నెగ్గారో దేవుడు తెలుసు. ఓకే, ఏదో విధంగా చేసి మొత్తం మీద ఒక దగ్గర 80,000 90,000 ఎవరు అసలు ఊహించి కూడా ఊహించట్లేదు. అక్కడికి వెళ్ళి అడిగితే ప్రజల్ని మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లేసామంటున్నారు. 80,000 70,000 50,000 ఇట్లా కొన్ని చోట్ల ఆ పేర్లు ఎందుకు, ఆ ప్రజలందరికీ తెలిసింది మరి కొత్తగానని చెప్పి వాళ్ళని ఇది చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఏదో దడ్దారులు ఉన్నా ఇంకో విధంగా నెగ్గారు, అయిపోయింది. సార్ అలా అనుకుంటే అప్పట్లో వైసీపీ పార్టీ కూడా 151 సీట్లు వచ్చింది, అప్పుడు కూడా గెలిచింది, ఇప్పుడు గెలవడమే. సో ఆ అప్పుడు మెజార్టీలు కూడా చూడండి. నేనేమంటానంటే అప్పుడు మెజార్టీలు చూడండి, వీళ్ళకి వచ్చిన సీట్లు చూడండి, ప్రాతినిధ్యం ఎంత ఉందో వాళ్ళకి చూడండి, మెజార్టీలు చూడండి. 11 అంటే అపోజిషన్ ఇది రాకుండా చేయాలని ఒక కుట్రతో ఇవన్నీ పూర్తిగా దాని మీద ఇంకా ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు దాని సాక్ష్యాలంటే కోర్టుకి వెళ్తేనే ఎలక్షన్ కమిషన్ కి రీ కౌంటింగ్ పెట్టమని, లేదంటే ఆ స్లిప్పుల గురించి మనం కోర్టుకి వెళ్ళినప్పుడు దానికి ఏ విధమైన సమాధానం లేదు ఇప్పటికీ కూడా. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకొచ్చి అయితే స్లిప్పులు చూపించలేకపోయింది. సో చూపించలేదు కాబట్టి ప్రజల్లో అనుమానం. ఇప్పుడు అర్థమైందా? అనుమానం ఎందుకు వచ్చిందంటే కోర్టుకి వెళ్ళినప్పుడు అయితే స్లిప్పులు ఓట్లు ఎన్ని పడ్డాయో స్లిప్పులు అని ఉండాలి కదా అందులో. ఆ ఓట్లు ఒక్క 10 5 ఎన్నో కానీ ఆ పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉంటాయో తీసుకుంటే ఈవీఎం మిషన్స్ సరిపోయిండేది. ప్రజలందరికీ కూడా నిజమే బ్రహ్మాండం నెగ్గారు, ఈ మెజార్టీలు కూడా నిజమే, ఇన్ని సీట్లు కూడా నిజమే అని ఉండేది.
ఓకే. ఆ నమ్మకం ఉండేది ప్రజలకి. ఉమ్, ఆ నమ్మకం లేకుండా పోయిందన్న. ఎవరు క్రియేట్ చేసుకున్నారు? వీళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఓకే. ఓకే. మరి దాన్ని నిజం అబద్ధం అనేది దేవుడు తెలియాలి అని ఎందుకు అన్నానంటే, ఉమ్, ఎప్పుడైతే వీళ్ళు ముందుకు రాలేదో, ఎలక్షన్ కమిషన్ ముందుకు రాలేదో నిరూపించుకోవడానికి, ఉమ్, మేము కరెక్ట్ గానే చేసాము, పారదర్శకంగా చేసాము ఎలక్షన్స్ అని, దాని ఉమ్, మీద ఆ అనుమానాలు ఉన్నాయి. అదొక ఎత్తు. నెక్స్ట్ వీళ్ళు వచ్చారు అధికారంలోకి. నిన్న ఉమ్, పల్నాడులో జరిగిన హత్య చూశారు కదా, ఎంత దారుణంగా ఉమ్, ఒక ఎస్సీ కులానికి చెందిన, మాది కులానికి చెందిన ఒక వ్యక్తిని ఉమ్, ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఊళ్ళోకి రానివ్వాల. చూడండి, అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా, ఉమ్, చట్టం నడుస్తుందా, ఇక్కడ పోలీసులు ఉన్నారా, పోలీస్ వ్యవస్థ ఉందా? ఓకే. ఎలక్షన్ అయినప్పటి నుంచి వెళ్ళలేదు ఆయన. వాళ్ళ భార్యకు బాగోలేదని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో నేను తప్పనిసరిగా నా భార్యను చూడాలి అని చెప్పి, అంటే ఎంత కర్మ పట్టిందో చూడండి ప్రజలకి. ఉమ్, చూడడానికి వెళ్తే ఇక వచ్చిన వెంటనే దొరికాడని చెప్పేసి కొడవలతో, కత్తులతో దాడి చేసి అతన్ని దారుణాతి దారుణంగా, ఊ, వాళ్ళు ఊరు వదిలేసి పోయేటట్టు చేసింది ఎవరు? వీళ్ళే కదా, అక్కడ నాయకులే కదా, తెలుగుదేశం నాయకులు. ఉమ్, భయపెట్టే కదా పంపించేశారు. మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు అక్కడి నుంచి అసలు చాలా వందలాది మంది ఫ్యామిలీస్ వాడుకుంటూ చుట్టూ బతుకుతా ఉన్నాయి. ఆ పని, ఈ పని, కూలి పని చేసుకుంటూ. ఏది ఇళ్ళు వదిలేసి, వాళ్ళు గొడ్డు గోదం వదిలేసి, ఒక కోళ్ళని అన్ని వదిలేసి, పొలాలు వదిలేసి, పంటను వదిలేసి, షాపులు కొంటుంటే ఆ షాపులు, కొంతమంది షాపులు వదిలేసి, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి హత్యలు, డోర్ డెలివరీలు చాలా జరిగాయి అని చెప్పేసి జరగలేదమ్మా అస్సలు. అదే నేను అసలు అంటున్నా. అసలు ఏం ఎప్పుడు జరగలేదు కూడా అంటారు మీరు? కక్షపూరిత హత్యలు ఎప్పుడు జరగలేదు, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఎవరైనా ఫ్యామిలీలో గొడవల్లో వాళ్ళు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఏమైనా ఉన్నాయేమో కానీ ఉమ్, కక్షపూరిత హత్యలు ఎప్పుడు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అలౌ చేయరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు దాని పూర్తి విరుద్ధం. అందుకనే ఈ తెలుగుదేశం పార్టీ రౌడీ గోండాలు వీళ్ళందరూ కూడా ఆ రోజు కిక్కురు మనలో బయటకు రాలా. ఉమ్, వస్తే వీళ్ళకి తాట తీస్తారని చెప్పేసి ఉమ్, బయటకు రాలా. మరి తాటాకులు పట్టుకుని తిరిగిన ఆ పవన్ కళ్యాణ్ ఏమైపోయారో తెలియదు. ఇప్పుడు ఇలాంటి హత్యలు జరుగుతుంటే, ఉమ్, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి ఇళ్ళకెళ్ళి. ఉమ్, మొన్న చూడండి, ఆయన ఎవరో రికార్డింగ్ డాన్స్ లో వాళ్ళ ఎమ్మెల్యే సంబంధించిన అనుచరుడట. ఆ లేడీస్ ని నేను ఇది లైవ్ లో అనకూడదు, ఓకే, చూసాం. రికార్డింగ్ డాన్స్ లో తీసేయండి అమ్మా అని చెప్పేసి, ఇట్లాంటి అనవసరమైన ఈ ఎలక్షన్స్ లో వీళ్ళని ఓట్లు వేసిన వాళ్ళు కూడా అనవసరంగా ఓట్లేసి గెలిపించాము, ఇలాంటి వెధవలుగా ఓట్లేసి గెలిపించామనేటటువంటి సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు వాళ్ళు. ఉమ్. చెప్తున్నా. సో ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ విషయానికి వస్తే, అనవసరంగా ప్రజాధనాన్ని అభివృద్ధి పేరిట అభివృద్ధి చెయ్యకుండా ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి మీ పార్టీ ఆరోపిస్తోంది ప్రధానంగా. చెప్పలేదు అది మనం ఎందుకంటే సో వాళ్ళు చంద్రబాబు clarity తో ఇంతకు ముందే చంద్రబాబు అక్కడ ప్రకటించారు, ఆ స్థలం ఇస్తామని ప్రకటించిన తర్వాత అభివృద్ధి ఏమీ చెయ్యలేదు, ఇప్పుడు కూడా అది ఏమీ చెయ్యలేదు, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి ఆల్రెడీ వైసీపీ ఆరోపిస్తోంది. ఇది నేనేమన్నానంటే అమ్మా, ఉమ్, వాళ్ళు ఇంత ముందు కూడా అదే మాట చెప్పారు కదా 14-19లో. ఉమ్, వీళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉంటుందని చూడండి. ఎన్టీ రామారావు గారు విగ్రహం కూడా పెడతానన్న వాళ్ళు ఉమ్, పెట్టారా? అంటే 5 సంవత్సరాలు మీకు సరిపోలేదా? ఉమ్, అంటే వీళ్ళు ఆయన్ని అత్యంత దారుణంగా హింసించి, ఆయన దగ్గర నుంచి పదవులు లాగేసుకొని, పార్టీలు లాగేసుకొని, జెండాలు లాగేసుకొని, ఉమ్, ప్రశ్నలు లాగేసుకొని, ఉమ్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బయట తోసేసి అత్యంత దారుణంగా ఉమ్, గోండాయిజం, రౌడీజం అంటే అది చేసి చివరికి ఆయన మానసికంగా కొంగదీసి ఉమ్, ఆయన చనిపోయాడు. ఆ విషయం అందరికీ తెలుసు కదా. ఓకే. ఉమ్, మరి ఆయన ఇవాళ ఏమన్నాడు చూడండి, నిస్సిగ్గుగా మాడుతున్నారు. ఆయన రాముడట, దేవుడట, ప్రపంచం అంతా తెలిసేటట్టు చేసాడట. దాన్ని ఎవరు కాదన్నారు? ఇప్పుడు కొట్టుకొచ్చాడు రాముడు. సరే, మీరు వాల్యూ ఇస్తున్నారా, మీరు గౌరవిస్తున్నారా ఎన్టీఆర్ ని? మీరు చెప్పండి. మీరు ఎన్టీఆర్ గారిని గౌరవిస్తున్నారా? వైసీపీ పార్టీ గౌరవిస్తుందా? గౌరవిస్తున్నాం. గౌరవిస్తున్నప్పుడు
సార్ ఒక్క జగన్మోహన్ రెడ్డి నిమిషం. గారు అన్నారమ్మా, గౌరవిస్తున్నారు, జగన్మోహన్ మీరు రెడ్డి గారే గౌరవిస్తున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీ యూనివర్సిటీని సాక్షిగా వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు కూడా చూసారు. ఎన్టీఆర్ పేరు మీద ఒక జిల్లాకి ఆ పేరు పెట్టింది ఎవరమ్మా అసలు? ఉమ్, ఇన్ని సంవత్సరాలు 44 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు కదా, ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారా జిల్లాకి? ఉమ్, ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఓకే. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక గొప్ప నటుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగు నటుడు, ఉమ్, ఒక రాముణ్ణి ఒక కృష్ణుడిని ఆయనలో చూసుకునే అంత గొప్ప నటుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ మాటలు స్వయంగా ఆయనే మాట్లాడి అసెంబ్లీలో ఒక జిల్లాకు పేరు పెట్టారు. వీళ్ళు పెట్టారా? ఉమ్, వీళ్ళు మహానీయులు పేరు పెట్టారా? ఆయన వెన్నుపోటు పొడిచి లాక్కున్న వాళ్ళు ఉమ్, ఒక జిల్లాకు కూడా పేరు పెట్టలా. ఎంత దురదృష్టకరం ఇది. వీళ్ళు ఇవాళ జబ్బులు తరుచుకొని మేము అన్నామని, మేము ఎప్పుడు అనలేదే. ఇన్ని కోట్లు పెట్టి కడుతున్నారు మీరు అది ఇది అని. ఎందుకు కట్టలేకపోయారు వాళ్ళు చెప్పాలి చేతకంతనానికి. ఉమ్, 14, 19, 5 సంవత్సరాల్లో ఉమ్. మీరు అన్ని ప్రగల్భాలు తప్ప మీరు ఏమైనా చేశారా రాష్ట్రానికి? ఎన్టీఆర్ కానీ సార్ అంటే ఇప్పుడు వైసీపీ అంటే మీరు ఆరోపిస్తున్నది ఏంటంటే ప్రధానంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ డబ్బులు పెట్టకుండా అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది ప్రధానమైన క్వశ్చన్. వైసీపీ సార్ కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించినప్పుడు పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇది ఖర్చు కాదు అనేది వాళ్ళ వాదన. నేను అనేది అసలు మేము విగ్రహాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, అన్ని అక్కడ నాయకులు పెట్టుకున్న విగ్రహాలే, బలవంతంగా ఐశ్వర్యవతి గారి విగ్రహాలు. అక్కడ నాయకులు, లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలు. వాళ్ళ అతని మీద ప్రేమతో, అభిమానంతో, గుండెలను నింపుకొని ఆ అభిమానంతో వాళ్ళ ఖర్చులతో పెట్టుకున్న విగ్రహాలే. తర్వాత ఈ విగ్రహం గురించి నేను మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే ఆయన మీరు మాట్లాడకపోయినా పార్టీ ఆల్రెడీ కమెంట్ చేసింది కాబట్టి లేదు అదే నేను అందుకని మీకు కన్ఫర్మ్ చేస్తా ఉన్నా. పార్టీ కామెంట్ చేయలేదు. ఎస్, ఏం కామెంట్ చేసింది? మీరు ఈ 17 మెడికల్ కాలేజీని ఎందుకు మీరు దారదత్తం చేసి కిక్ బ్యాక్లు తీసుకొని దోపిడీకి పాల్పడతా ఉన్నారు? ప్రజలకు సంబంధించిన మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు అవి మీరు ఎందుకు దోపిడీకి సిద్ధపడతా ఉన్నారు? వాటిని కూడా అమ్మేసుకుంటున్నారే. ప్రజల ఆరోగ్యాన్ని అమ్మేసుకుంటున్నారు, ప్రజలు సేవ చేసేటటువంటి ఆసుపత్రులు అమ్మేసుకుంటున్నారే. ఇంత నిలువునా దోపిడీయా? ఇప్పుడు ఎలా లెక్కర్లో విపరీతంగా వీళ్ళ లెక్కలు అసలు స్టిక్కర్లు వేసుకొని అమ్మేస్తున్నారు ఎక్కడికక్కడ. ఆ కేసులో కదా మన జోగి రమేష్ అరెస్ట్ చేసింది. వీళ్ళు బారుల్లో యాక్చువల్ గా ఆఫ్ఘన్ నుంచి రావాలి. గవర్నమెంట్ ఏదైతే ఉందో కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ రావాల్సిన దగ్గరని వీళ్ళే సొంతంగా ఎక్కడ పడితే అక్కడ కుటీర పర్సన్ ఏర్పాటు చేసి అట్లా లేబుల్ వేసుకొని గవర్నమెంట్ కాదని రాకుండా వీళ్ళు బారులు పెట్టి అమ్మేసి వీళ్ళు దోసు తింటున్నారు. ప్రజలకు చెలగాలం ఆడుతూ అనారోగ్యం పాలయ్యేటట్టు చేసి జనాల్ని వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడి దోచు తింటున్నారు. శవాలతో రాజకీయం చేస్తా ఉన్నారు. వాళ్ళ శవాల మీద డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఏమో ఆ నాసిరకం మందును తాగడం, వాళ్ళు చనిపోవడం, ఆ డబ్బులతో వీళ్ళు కోట్లు వెనకాల వేసుకోవడం, దోపిడీ చేయడం. ఎందుకంటే సిగ్గుమాలితనం ఉంటుందమ్మా. ఎంత దారుణం ఉంటుందా అసలు? గవర్నమెంట్ కి వచ్చే ఆదాయాన్ని ఆ రోజు మనం చేసాం. సంక్షేమ పథకాలకి డైరెక్ట్ గా కార్పొరేషన్ కి మనం డబ్బులు పంపించాం. అమ్మఒడి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఇవాళ అవన్నీ గాలి వదిలేశారు. ఓ పక్కన గవర్నమెంట్ ఆదాయం అక్కడ చేస్తున్నారు, ఓ పక్కన ఏం చేసుకుంటున్నారు, ఓ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ పని చేస్తున్నారు, గవర్నమెంట్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పని చేస్తున్నారు, స్కూళ్ళన్నీ మూతపడతా ఉన్నాయి. వీళ్ళు సొంత కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్ ని పెంచి పోషిస్తా ఉన్నారు. ఎందుకు? వీళ్ళకి కావాలి కదా డబ్బులు, అక్కడి నుంచి డబ్బులు వస్తుంటాయి. ఇది పాలన ఇక్కడ. సో మీరు ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, అభివృద్ధిని పక్కన పెడితే ఆ ఎన్టీఆర్ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు అపోజ్ చెయ్యట్లేదు, దానికి అయ్యే ఖర్చును కూడా మీరు అపోజ్ చెయ్యట్లేదు. ఎన్టీఆర్ విగ్రహం గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు, మా పార్టీ మాట్లాడలా. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఎందుకంటే ఇది చెప్పడానికే నేను వాడు వచ్చాను మీ దగ్గరికి. పిలిస్తే ఎన్టీఆర్ విగ్రహం మీద నేను ఎందుకు మాట్లాడతాను చెప్పి అన్నాను. మీ CEO అని ఎవరు పిలిస్తే నేను చెప్పా, ఎన్టీఆర్ విగ్రహం మీద వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం, దుర్మార్గపు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు ఖండించడానికి వచ్చాను నేను ఇవాళ. ఆ టాపిక్ మీద నేను మాట్లాడడం రాలా.
వీళ్ళు చేస్తున్న దుర్మార్గపు తప్పుడు ప్రచారం, ప్రతి దాని మీద తప్పుడు ప్రచారమే చేస్తారు కదా. ప్రజలు ఏదైనా అడుగుతున్నారంటే ఈ లోపల ఏదైనా తీసుకొస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. మెడికల్ కాలేజ్ ఏదైనా అడుగుతున్నారంటే ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ చదివితో మాట్లాడిస్తారు, దాని మీద మీడియా డైవర్షన్ చేస్తారు. దిగ్గుమాలిన పనులు చేస్తారు, మీకు అర్థం కావట్లా. కూడా అందులో భాగంగా చేస్తున్నారనే నేను నొక్కి ఒక్కడించడానికి వచ్చే వాళ్ళ ఇది పంపించండి మీరు ప్రజల్లోకి. వాళ్ళ దుష్ప్రచారం ఎలా చేస్తున్నారు, ఎట్లా బురదజల కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళు చేసే అదో పని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మీరు చెప్పి పంపించండి. ఇది 1919లో ఎందుకు కట్లా పోయారని చేసి అడుగుతున్నారని పంపించండి ప్రజలంతా. అలాగే ఎక్కడ పెట్టుకుంటారు అడగండి వీళ్ళని. 5 సంవత్సరాలు సరిపోలేదా? అంటే రాజకీయానికి ఆ విగ్రహాన్ని తీసుకొస్తారు, అక్కడ మేము కడుతున్నామని అడావుడు చేస్తారు, గ్రాఫిక్ తీసుకోండి, ఆ గ్రాఫిక్ ఎలా ఉందో గ్రాఫిక్లు తీస్తారు. ఇంతకుముందు ఎన్ని గ్రాఫిక్లు చూసాం మనం? బ్రహ్మాండమైన రాజధాని కట్టమని జగన్మోహన్ రెడ్డి గారు అంటే గ్రాఫిక్స్ చూపించాడు. 14-19 అయిపోయింది, మళ్ళీ వచ్చాయి. ఇప్పుడు ఆ తుప్పలు కొట్టడానికి 100 కోట్లు అయిపోతున్నాయి. ప్లాట్లు కూడా ఇవ్వాలి రైతులకి. ఆ ప్లాట్ రాలేదని చెప్పేసి ఎక్కడో తీసుకున్న మంచి మెయిన్ రోడ్ లో ఉన్న నా భూమి తీసుకున్నారు, నాకేమో ఆ శ్మశానం దగ్గర ఎక్కడో ఇచ్చారు ప్లాట్ అని చెప్పేసి ఆ రామారావు చచ్చిపోయాడు. ప్రాణాలు తీస్తా ఉన్నారు రైతులు, వీళ్ళు ప్రాణాలు తీస్తా ఉన్నారు దళితులవి. నేను జరిగింది అదే కదా. అంటే రాజధాని నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది, వైసీపీ వచ్చిన తర్వాత 3 రాజధానులు 3 ముక్కలాట ఆడిన తర్వాత అసలు ఏమీ అభివృద్ధి లేకుండా పోయింది, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ వాదన. 14-19 గాడిదలు కాశారు వీళ్ళు. 5 సంవత్సరాలు ఇచ్చారు కదా, గాడిదలు కాశారు. అక్కడ తాడేపల్లిలో ఉంటాయి గాడిదలు, వాటిని కాస్తా ఉన్నారు వీళ్ళంతా, క్యాబినెట్ అంతా. ఏం మాట్లాడుతున్నారు? నాటకం, ఒక పోటకం చూపించడం, జనాలకి మభ్య పెట్టడం, మాయ చేయడం, 5 సంవత్సరాలు కాలక్షేపం చేయడం. ఎంత అయినా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు అవ్వట్లేదు. ఇప్పుడు వరకు ఇంకా తుప్పలని 100 కోట్లు ఏది డొంకలో తుప్పలు క్లీన్ చేయడానికి గట ఎడ క్లీన్ చేశారు, మళ్ళీ ఆ తుప్పలు అలాగే ఉంటాయి కానీ డబ్బులు వెళ్ళిపోతాయి. మళ్ళీ రాజధాని అనుకూలమైన ప్రాంతంలో కట్టమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన వ్యతిరేకం, 3 రాజధానులు ఇక్కడ వద్ద అంటున్నాడు. ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు, అబద్ధ ప్రచారాలు తీసుకెళ్తూ జనాలు మభ్య పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పేరుతో కూడా అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధపు హామీలే ఇస్తున్నారు, ఆ పని కాదు అనేది మీ వాదన. ఎస్, అబద్ధమే మొత్తం అంతా. వాళ్ళు ఒక ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం మా మీద చేస్తారు, పబ్బం గడుపుకోవడానికి ఆయన పేరు మీద ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా దానికి ఒక రూపురేఖ లేదు. మరి అది 2029 కడతారో కట్టరో తెలియదు. మళ్ళీ దాన్ని కూడా చూడండి, ముందేమో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏదో ఇన్ని కోట్లని ఏదో చెప్పారు, ఓకే అది ఎంత అనేది అనవసరం. తర్వాత మళ్ళీ ఏం చేశారు, ప్రజలు ఏమన్నా ఇచ్చేస్తారేమో అనే భయంతో కంపించిపోయి మళ్ళీ విరాళాలు అన్నాడు. చూడండి, విరాళాన్ని పారిపోయాడు. మాట్లాడాలి కదా, ఉండాలి కదా, విరాళాలతో కడుతున్నాం. ఇప్పుడు ఆ మహనీయుడు విగ్రహాన్ని విరాళాలతో కట్టు, గవర్నమెంట్ డబ్బులతో కట్టు, ఎంత కడుతున్నాం అనేది మీరు ఒక ప్రకటన సరిగా చేయలేరా? మీరు ఎన్టీ రామారావు మీద ఒక ప్రకటన చేయడం కూడా భయపడతారు మీరు. అంటే ఏం చేసినా విమర్శలు వస్తాయనేది వాళ్ళ వాదన. ఎందుకంటే ఇప్పుడు ప్రజాధనంతో కడుతుంటే ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తారు అంటారు. లేదు, విరాళాలతో ఇటు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు పిలుపుతో ఇస్తారంటే అవి కూడా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అంటారు. ప్రతిదానికి విమర్శిస్తారు అనేది ఒక వాదన ఉంది కదా. రామారావు ఆ పార్టీని స్థాపించిన వాడు, ఆయన పేరు మీద వీళ్ళంతా బతుకుతున్నారు దండుకొని. ఇక ఈ మోసాలు చేసుకుంటూ, ఆయన మంచి చేయడానికి పార్టీ పెడితే వీళ్ళు మోసాలు చేసుకుంటూ, దగా చేసుకుంటూ, కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, మానభంగాలు, మర్డర్లు, దోపిడీ, ఆ నాటు సారాయి అమ్ముకోవడాలు, గంజాయి ముమ్మరంగా. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి దొరకని ప్లేస్ లేదు. ఎస్పెషల్లీ హోమ్ మినిస్టర్ ఏదైతే ఉందో ఆమె కాన్స్టిట్యూన్సీ పాయిగ్రాపేట నుంచి బ్రహ్మాండంగా ఎన్నోసార్లు ఎన్నో కేసులు. నేను చెప్పను, మీరు కేసులు చేయండి, ఎన్ని కేసులు లేవో అడగండి. ఆ పోలీస్ స్టేషన్ లో నర్సీపట్నం సోకాల్డ్ నీతులు చెప్తా ఉంటాడు మందులు తాగేసి ఆ స్పీకర్ గారు. ఆయన అడ్డా అక్కడి నుంచే ఎన్ని కేసులు ఎన్ని పట్టుకున్నాయి రోజు అడగండి. ఎన్ని లారీలు, ఎన్ని కార్లు, ఎన్ని ట్రక్కులు. నేను వస్తా తీసుకెళ్తాను, మీకు చూపిస్తాను. అలా రోడ్ అంటే మొత్తం లారీలని పట్టుకున్న లారీలని అక్కడ సీజ్ చేసి ఉంటాయి. ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని పట్టిన శని వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు. వీళ్ళు నీతులు చెప్తారు, దోపిడీ చేస్తే ఇష్టం వచ్చినట్టు
నాశనం చేస్తూ అరాచకాలు చేస్తూ నీతులు చెప్తారు ఇక్కడికి వచ్చి టీవీలో కూర్చొని. బుద్ధి ఉండాలి.